తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టి నదుల అనుసంధానం పేరిట కొత్త నాటకం ఆడుతున్న రేవంత్ రెడ్డి. సరికొత్త నాటకం. 6 దశాబ్దాల పాటు తెలంగాణకు కృష్ణా జిల్లాలో దుర్మార్గపు చిక్కుముళ్ళు వేసిన కుతంత్రం ఇప్పుడు గోదావరి జలాలను శాశ్వతంగా దూరం చేసేందుకు గూడుపుటాని చేస్తుంది. కాళేశ్వరం పథకంలో భాగమైన మేడిగడ్డ బరాజ్లో ఒక్క పిల్లర్ కుంగడాన్ని ఆసరాగా చేసుకొని తెలంగాణపై ముప్పేట కుట్రలను ఉధృతం చేస్తుంది. మన కాళేశ్వరంపై పెను కుట్ర జరుగుతుంది. మన నీళ్లపై మరో కుట్ర. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వయా అమరావతి చక్రం తిప్పుతున్న చంద్రబాబు తెర వెనుక నుంచి ఆడిస్తున్న కేంద్రం. గోదావరి బనకచెర్ల లింకుకు 3000 కోట్లు కేటాయించేందుకు సమ్మతి. తెలంగాణ ప్రయోజనాలు వదిలేసి వంత పాడుతున్న కాంగ్రెస్ సర్కార్ రాజకీయ దుర్నీతితో రాష్ట్రాన్ని రైతాంగాన్ని బలిపెట్టేందుకు సిద్ధం. అందులో భాగంగానే వరదాయినిపై వైఫల్యం ముద్ర. మేడిగడ్డ బరాజ్ను బలిపీఠంపైకెక్కిస్తున్న వైనం. అది లేకుంటే నేరుగా పోలవరానికి ప్రాణహిత నీళ్లు. ఉమ్మడి ఏపీలో 6 దశాబ్దాల పాటు అదే కుట్రామలు. ఆ విషవలయాన్ని ఛేదించి మేడిగడ్డను కట్టిన కేసీఆర్ పిల్లర్ కుంగిన సాకుతో శాశ్వతంగా అడ్డు తొలగింపు. బాబూజీబీ లింక్ ప్రాజెక్టు ఏడాదంతా నీటి లభ్యత పనిలో పనిగా తమిళనాడుకు తరలించే కుతంత్రం. లోక్సభ ఎన్నికల ముందే బీజేపీ ఇచ్చంపల్లి పన్నాగం. బాబు రాకతో గోదావరి బనకచెర్ల కావేరికి ప్రణాళిక. ఇదే అంశంపై పలుమార్లు రేవంత్తో వెదిరే శ్రీరామ్ భేటీ. కుట్రలు అమలైతే వట్టిపోనున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఇక రైతుల పరిస్థితి ఏంటన్నది అగమ్య గోచరంగా ఉంది. 6 దశాబ్దాల పాటు సాగునీరందక వలస పాలైన తెలంగాణ స్వరాష్ట్రంలో కాస్త ఊపిరి పీల్చుకోకముందే మన నీటిని కబలించే మహాకుట్రకు పథక రచన మొదలైంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణపై కుట్రలకు విరామం ఇచ్చిన మస్కిష్కాలు మళ్ళీ ఇప్పుడు కుతంత్రాలను పదును పెడుతున్నాయి. గోదావరి జలాలను శాశ్వతంగా తెలంగాణకు దూరం చేసేందుకు గూడుపుటాని చేస్తున్నాయి. నాడు సమైక్య పాలకుల నీళ్లు తరలించుకుపోతుంటే గంగిరెద్దులా తలాడించిన వాళ్ళు, తెలంగాణ ప్రాజెక్టులను దశాబ్దాల పాటు ఎండబెడుతుంటే గుడ్లప్పగించి చూసిన వాళ్ళు, వలసవాదుల జల దోపిడికి హారతులిచ్చి తిలకం దిద్దిన వాళ్ళు, తాబేదారులుగా ఉన్నవాళ్ళు, ప్రాంత ద్రోహులుగా మిగిలిన వాళ్ళు వేర్వేరు పార్టీల్లో చేరి ఇప్పుడు మళ్ళా అవే కుట్రలకు మద్దతిస్తున్నారు. తమిళనాడులో ఓట్ల పంట పండించేందుకు ఓ జాతీయ పార్టీ వేసిన ఎత్తుగడకు తెలంగాణ బలి కాబోతుంది. మన చేలకు పారాల్సిన గోదావరి జలాలు కావేరి కడుపు నింపనున్నాయి. తెలంగాణకు ఉరితాడు బిగించే గోదావరి బనకచెర్ల పథకానికి కేంద్రం 3000 కోట్లు నిధులిచ్చేందుకు సిద్ధమైంది. అదే జరిగితే తెలంగాణ లైఫ్ లైన్ అని కేంద్ర మంత్రులే పొగిన కాళేశ్వరం కింద 10 ఏళ్లు ఉప్పొంగిన గోదావరి జలసిరులు స్వర్ణయుగం ఇంకా ముగిసిపోనున్నది. మేడిగడ్డ బరాజులో ఒక్క పిల్లర్ కుంగడాన్ని ఆసరాగా చేసుకొని రాజకీయ దుర్నీతితో కాళేశ్వరాన్ని పడావు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం సొంత రాష్ట్రపు గొంతు కోతకు వంత పాడుతున్నది. శాశ్వతంగా బరాజును వినియోగంలోకి రాకుండా చూసే క్రమంలో గోదావరి కావేరి అనుసంధానికి సాయపడుతున్న తెలంగాణ సాగును శాశ్వత దుర్భిక్షంలోకి నెడుతున్నది. ఇంతకీ పోరాడి తెలంగాణ తెచ్చుకున్నదెందుకు? పస్తులుండి పట్టుబట్టి ప్రాజెక్టులు కట్టుకున్నదెందుకు? ఈ నేలను బీడు పెట్టి పొరుగుకు నీళ్లు పారించేందుక? రాజకీయ కుటిల నీతికి రైతును రాష్ట్రాన్ని బలిపెట్టేందుక? తెలంగాణ సమాజం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. అసలు కాళేశ్వరం అంటే అనేక నిర్మాణాల సమాహారం, పలు పాత కొత్త ప్రాజెక్టుల సమూహం. మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం 3 పెద్ద బరాజులు, 3 నదీగర్భ జలాశయాలు, 16 భూ ఉపరితల రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 20 లిఫ్ట్లు, 200 కిలోమీటర్ల పొడవైన సొరంగాలు, 1531 కిలోమీటర్ల పొడవైన కాలువలు, ప్రపంచమే కనీవిని ఎరుగని బాహుబలి మోటార్ల పంపు హౌజులు. ఇన్ని కలిస్తే దాని పేరు కాళేశ్వరం. దీన్ని ప్రాజెక్ట్ అనొద్దు, అది మిషన్ కాళేశ్వరం. ఊపిరి పీల్చే లోపే గొంతును పిసికేస్తున్నారు. తెలంగాణ కాస్త ఊపిరి పీల్చుకుంటుందనే సమయానికి మొత్తానికే గొంతు పిసికే కుట్రలు కత్తులు విచ్చుకోవడం పరిపాటిగా మారింది. నిజాం నుంచి బయటపడి స్వతంత్ర రాష్ట్రంగా వెలుగొందిన కొన్నాళ్ళకే ఆంధ్రప్రదేశ్తో కలవాల్సి వచ్చింది. ఆపై దాదాపు 6 దశాబ్దాల పాటు ప్రధానంగా జల వనరుల్లో జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు.
ముఖ్యంగా కృష్ణాల్లో ఒక తరహా అన్యాయం జరిగితే గోదావరిలో మరో తరహా అన్యాయం జరుగుతుంది. సముద్రంలోకి 4000 టీఎంసీల వృధా అని ఓ బూచిని చూపించి ఏటా సముద్రంలోకి 4000 టీఎంసీల గోదావరి జలాలు వృధాగా పోతున్నాయి. ఆ జలాలను వినియోగించేందుకే పోలవరం నుంచి సాగర్ మీదుగా బనకచెర్లకు గోదావరి జలాలను తరలించే గోదావరి కృష్ణా పెన్నా అనుసంధాన ప్రాజెక్టు చేపడుతున్నామని కొన్ని నెలల కిందట ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిండు. కానీ సాంకేతికంగా చూస్తే ఇదంతా ఓ బూచి అని స్పష్టమవుతుంది. గుట్టుగా తెలంగాణకు ద్రోహం జరుగుతుంది. రోగి కోరిందదే, వైద్యుడిచ్చిందదే అన్నట్టు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేడిగడ్డను పునరుద్ధరించే ఉద్దేశం లేదు. మేడిగడ్డ అడ్డుగా ఉంటే దిగువన పోలవరం నుంచి కావేరికి గోదావరి జలాలను తరలించడం కష్టం. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏది కోరుకుందో కేంద్రంలోకి బీజేపీకి అదే కావాల్సి వచ్చింది. ఇక పథకం ప్రకారమే కాళేశ్వరంపై దాడి చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులో లోపాలు తలెత్తడం సహజం. పొరుగున ఉన్న ఏపీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆడుతున్న పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. అది కేంద్ర జల సంఘమే డిజైన్ చేసింది. అయినా ఆ అవంతరాలను తొలగించుకొని ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకుపోతున్నారు. కాళేశ్వరంలో ఒక చిన్న భాగమైన మేడిగడ్డ బరాజ్లో కేవలం ఒకే ఒక పిల్లర్ కుంగిపోయింది. దాన్ని సరి చేసుకొని ప్రాణహిత జలాలను ఎత్తిపోసుకోవచ్చు. కానీ అంతా కలిసి వెదరే శ్రీరామ్తో మంత్రాంగం చేసి తెలంగాణపై జరుగుతున్న ఈ కుట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉండి పరోక్షంగా సహకారం అందిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన వ్యక్తి కూడా ఇందుకు అంతర్గత మంతనాలు చేస్తుండడం మరో విషాదంగా చెప్పుకోవచ్చు. ఇక కేంద్ర జలశక్తి శాఖ మాజీ సలహాదారుగా NWDA రివర్ లింక్ ప్రాజెక్టులు టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్గా వ్యవహరించిన వెదిరే శ్రీరామ్ ఏడాదిన్నరలో పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా కలవడం వెనుక ప్రధాన కారణం ఇదేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును కొనియాడిన వెదిరే శ్రీరామ్ ఆ తర్వాత ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా కాళేశ్వరం మీద బురద జల్లే ప్రయత్నం చేసిండు. ఆయన పదే పదే సీఎం రేవంత్ రెడ్డిని సెక్రటరేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కలుస్తూ రహస్యంగా ఈ అంశంపై సంప్రదింపులు సాగిస్తున్నారనే సమాచారం ఉంది. తాజాగా NDSA నివేదిక సమర్పించిన అనంతరం కూడా సీఎం వెదిరే భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏది ఏమైనప్పటికీ గోదావరి జలాల విషయంలో కూడా రాష్ట్రాన్ని ముంచే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లయినా సరే తెలంగాణని ఎండబెట్టాలనే కుట్ర జరుగుతుంది. ముఖ్యంగా కాళేశ్వరంపై పెను కుట్ర జరుగుతుంది. మన నీళ్లపై మరో భారీ కుట్రనే చెప్పాలి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వయా అమరావతి చక్రం తిప్పుతున్న చంద్రబాబు తెర వెనుక నుంచి ఆడిస్తున్న కేంద్రం. గోదావరి బనకచెర్ల లింకుకు 3000 కోట్లు కేటాయించేందుకు సమ్మతి. తెలంగాణ ప్రయోజనాలు వదిలేసి వంత పాడుతున్న రేవంత్ రెడ్డి సర్కారు రాజకీయ దుర్నీతితో రాష్ట్రాన్ని రైతాంగాన్ని బలిపెట్టేందుకు సిద్ధం. అందులో భాగంగానే వరదాయినిపై వైఫల్య ముద్ర. మేడిగడ్డ బరాజును బలిపీఠంపైకి ఎక్కిస్తున్న వైనం. అది లేకుంటే నేరుగా పోలవరానికి ప్రాణహిత నీళ్లు. ఉమ్మడి ఏపీలో 6 దశాబ్దాల పాటు అదే కుట్ర అమలు. ఆ విష వలయాన్ని ఛేదించి మేడిగడ్డను కట్టిన కేసీఆర్ పిల్లర్ కుంగిన సాగుతో శాశ్వతంగా అడ్డు తొలగింపు. బాబు జీబీ లింక్ ప్రాజెక్టు ఏడాదంతా నీటి లభ్యత పనిలో పనిగా తమిళనాడుకు తరలించే కుతంత్రం. లోక్సభ ఎన్నికల ముందే బీజేపీ ఇచ్చంపల్లి పన్నాగం. బాబు రాకతో గోదావరి బనకచెర్ల కావేరికి ప్రణాళిక. ఇదే అంశంపై పలుమార్లు రేవంత్ రెడ్డితో వెదిరే శ్రీరామ్ రహస్య భేటీ. కుట్రలు అమలైతే ఒట్టిపోనున్న కాళేశ్వరం ప్రాజెక్టుకి తెలంగాణ ప్రజలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.